ఓం ఓం నమ శివాయ. పార్వతీ హృదయ రమేశ పాహిమాం రక్షమాం రక్ష. పార్వతీ హృదయ వల్లభ రక్షమాం రక్ష. మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి విశేషాలు అన్నీ ఇన్ని కావు. ఎంత గొప్ప విశేషం ఉందంటే చెప్పనలేనంత జ్ఞానం కలదు. ఎక్కడ కొండలు ఎత్తున్న పర్వతాలు ఎత్తున్నాయో, హిమాలయ పర్వతాలు ఎత్తున్నాయో అంత ఎత్తు కంటే ఇంకా ఎత్తు, ఆకాశాన్ని అందుకునేంత ఎత్తు మనకు జ్ఞానం. అందుకే ఆయన విశ్వరూపం ఆకాశాన్ని మొత్తం సృష్టి అంతా తనలో చూపించారు. యశోద తల్లి మాకు తెలుసు, అంతా కూడా వింది. ఆమె తెలియదు, తన పొత్తిళ్ళ పక్కన పడుకున్నటువంటి బిడ్డ తన సొంత బిడ్డ కాడని ఆమె తెలియదు. ఆమెకి అమ్మాయి పుట్టిందనే విషయం కూడా తెలియదు. ఎందుకు? భగవంతుడు మాయ. ఆయన ఎక్కడ ఎలా పెరగాలో ఆయన నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయానికి తిరిగే లేదు. పరమాత్ముడు ఎవరు ఎలా కరుణించాలో ఆయన అనుగ్రహం అనంతం, అది అనన్య సామాన్యం, ఎవరు ఊహించలేరు. మహాజ్ఞానులు సైతం పరమాత్మని యొక్క లీలను తెలుసుకోలేదు. అంతటి లీలా వినోద మాయామహుడు పరమాత్ముడు, అవతార పురుషుడు, స్థితికర్త. అంటే మీ స్థితి అంటే సంరక్షణ, ధర్మ సంరక్షణ, మంచి వాళ్ళ శిక్షలు, చెడ్డ వాళ్ళని శిక్షించు, ఇది ఆయన చేసే పని. ఆయన యశోదగా పక్కన పడుకున్నప్పుడు, అరుస్తున్నప్పుడు ఆ తల్లి లేచి చాలా లాలించి ముద్దించి జోలపాడి నిద్రపించింది. ఇలా ఆమె ఎన్నో అతని అల్లరి చిల్లరి పనులన్నీ కూడా భరిస్తూ వచ్చింది. ఆమెకు తెలియదు ఇతను ఎవరో అని. కానీ పూర్వజనంలో వీళ్ళు ఎవరు అనేది మనం ఇది చెప్పుకున్నాను కూడా. శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తులు. వారు దివ్యత్వాన్ని, అమరత్వాన్ని, మరి స్వర్గం యొక్క సుఖాలను కూడా కోరుకోలేదు. మహాతపస్సుడు వసుముఖ ద్రోణుడు ఆయన పేరు, ఆయన భార్య పేరు ధర. వీళ్ళు నిత్యం విష్ణు ధ్యానంలో ఉన్నారు. మళ్ళీ ఏమి కోరుకోరు కూడా కోరుకోలేదు. వాళ్ళ కోరికలు లేవు. ఎందుకు? ఆ యొక్క వైకుంఠపురులు ఎక్కడో ఒక దగ్గర మూల కూర్చొని మహాతపస్సులో ఆయన్నే స్మరిస్తూ ఆయన పాదాలను హృదయంలో నిర్మించుకొని ఆయన పాదాలు దర్శించుకుంటూ ఆనందిస్తున్నారు. ఆ పాదాలను మాగి అంటే మా లక్ష్యం కోపం వస్తుంది. నేను పాదాలు నేను పట్టుకోవాలి ఆయనది, మీరు మళ్ళా మీరు పాదాలు కొడతారు అని అంటున్నాడు. అందుకే మనం ఆయన పాదాలు తాకాలంటే ముందు తల్లి మన్నించు, మా తండ్రి పాదాలను తాకేటట్టు నన్ను ఏమనద్దు అని మనం వేడుకుంటుంటాం. పాదదర్శనం, నిజ పాదదర్శనం, కలియుగ వెంకటేశ్వర స్వామి. ఇవన్నీ వింతలు వినియోగాలు నాకు ఆనందానికి అంతులేదు. ఆనందిస్తే ఆనందం ఉద్దరుకొని మన భౌతిక ప్రపంచంలో దూరుకున్నామంటే ఆనందం అనేది లేదు. పరమానందం కూడా అసలు రాదు. కనుక యశోదతో అన్ని ముద్దు ముచ్చట్లాడుకుంటూ మామూలు బాలుడు అనుకుంటాడు. ఎప్పుడైతే బలరాముడు వచ్చి అమ్మ తమ్ముడు మన్ను తింటున్నాడు మన్ను అని చెప్తాడు. ఆయన మన్ను తిన్నాడో వెన్న తిన్నాడో అక్కడ ఏం తిన్నాడో అనేది ఎవరికి అర్థం కానటువంటి సమస్య. అప్పుడు అయ్యో బిడ్డకి ఏమవుతుందేమో అమితమైన ప్రేమ. ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపుడు, మోహన స్వరూపుడు, ముగ్ధ మోహన సౌందర్యం. ఆ సౌందర్యం అంతా ఇంత కాదు, వర్ణించదు, ఎవరి తరము కాదు. ఎందుకు? ఎంతమందో అతన్ని మోహించి ఆశించి ఆనందించారు. అది కామపరం కాదు, కేవలం భక్తి, ప్రేమ, పవిత్రత. ఇలా ఒకరోజు ఆ మన్ను తింటున్నాడని వచ్చి ఆ తల్లి చేపట్టుకొని మన్ను తింటావా అనుకుంటు కదా, తప్పు కదా, అది రోజు చూపించు అని ఆయన లోపల నవ్వుకుంటూ నోరు తెచ్చాడు. ఇంకేముంది, ఆమెకి ఏం అర్థం కాలేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ అందులో కనబడుతున్నాయి. ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు, మొత్తం ఏమేమి సృష్టి ఉందో అర్థం కాలేదు. కొద్దిసేపు ఆ మనసు పనిచేయలేదు. ఆమె కలయో వైష్ణవమాయో, ఇది కళ లేకపోతే విష్ణుమాయ, నాకేం అర్థం కావడం లేదు. ఈ బాలుడు ఎక్కడ, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఎక్కడ, ఈ నోట్లు ఇవి కనబడ్డమేంటి, నాకేం అర్థం కాలేదు అని కొద్దిసేపు ఆమె భ్రమలో ఏం అర్థం కాదు.
అలాగే ఉండిపోతుంది స్థానువులాగా. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ నోరు మూసేసి అమ్మ అమ్మ అంటాడు. ఎంత తపస్సు చేసుకున్నావు తల్లి, ఎన్ని వ్రతాలు చేసినావు తల్లి, అఖిలాండకోటి బ్రహ్మాండంలో నింపుకున్నటువంటి ఆ ప్రతి పిల్లవాడైన ఆ పరమాత్మని ద్వారా అమ్మ అని పిలుచుకోవడానికి నీలాంటి తల్లి ఎంత గొప్పదు. అంటే యశోద ధర అది అక్కరోజు బ్రహ్మ, మీరు వెళ్ళి గోకులంలో జన్మించండి, నందగోపాలుడు ఆయన, మీరు యశోదగా, ఇది పరమాత్మ ఆదేశం కానీ వాళ్ళు వచ్చేసి ఆ తర్వాత మర్చిపోతారు, జన్మంతా మర్చిపోతారు. కానీ పరమాత్మ తెలుసు కదా, అమితమైన భక్తి, కోరికలు లేని భక్తి, ఏ విధమైన కోరికలు ఉండదు వాళ్ళకి. భగవంతుని యొక్క పాదాలను చూస్తూ ఆనందించడం తప్పితే. అందుకు భగవంతుని కరుణించాడు వాడు. ఈ యొక్క నా చిన్నపాటి మంచి మరలా వింటుంటే ఆ లీలలు మనకు ఆనందాన్ని ఇస్తాయి అనే ఉద్దేశంతో చెప్తుంది. అంతకంటే మరేం కాదు. ఇప్పుడు మరలా మా యొక్క మనవడు ఇంకొక చిన్న సంగీత స్వరాభిషేకం, అంటే శాస్త్రీయ సంగీతం సంబంధించినటువంటి ఒక గానం చేస్తాను. ఇది ఆనందించండి. రద్దీ నియంత్రణ. ఓం నమః. చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు తోయంపు పురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడ. తోయంపు కురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడ. మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ. మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ. పాయక యశోద వెంట పారాడు శిశువు. మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ. పాయక యశోద వెంట పారాడు శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని ముద్దుల వేళ్ళ తోడ మురవంకయుంగరాల నిద్దపు చేతుల పైడి బొదుల తోడ. ముద్దుల వేళ్ళ తోడ మురవంకయుంగరాల నిద్దపు చేతుల పైడి బొదుల తోడ. అద్దపు చెక్కున తోడ అప్పలప్పలనినంత. అద్దపు చెక్కున అప్పలప్పలనినంత. గద్దించి యశోద వెంట కౌగిలించు శిశువు. అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత. గద్దించి యశోద వెంట కౌగిలించు శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు బలుపైన పొట్ట మీది పాల చారల తోడ. నులివేడి వెన్న తిన్న నోరి తోడ. బలుపైన పొట్ట మీది పాల చారల తోడ. నులివేడి వెన్న తిన్న నోడి తోడ. చెలగినేడిద వచ్చి శ్రీ వెంకటాద్రిపై
చెలగినేడిద వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలచి లోకమునెల్ల నిలిపిన శిశువు. చెలగినేడిద వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలచి లోకమునెల్ల నిలిపిన శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు. ఓ నమస్కారం. సర్వే సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు.